వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న సమయంలో ఓ సర్జన్ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు 30 ఏళ్ల సర్వీసులో 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. నిందితుడి ఇంట్లో జరిపిన సోదాలో 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు, నోట్బుక్స్ బయటపడ్డాయి. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడిపై విచారణ కొనసాగుతోంది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి విచక్షణ మరిచాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయాల్సింది పోయి వారిపై అకృత్యాలకు పాల్పడ్డాడు. 3 దశాబ్దాల పాటు తన సర్వీసులో 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే కావడం మరింత విచారకరం. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల జోయల్ లీస్ కార్నెక్ పై విచారణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయల్ ఓ ఆసుపత్రిలో సర్జన్గా పనిచేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై దారుణాలకు పాల్పడ్డాడు. వారికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడు. ఇన్నేళ్లు ఈ దారుణాలు కొనసాగినా అతడి అకృత్యాలు 2017లో బయటపడ్డాయి. తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ సమయంలో జోయల్పై కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. 650కు పైగా అశ్లీల వీడియోలు, నోట్బుక్స్ ను కూడా గుర్తించారు. చిన్నారులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరిపినట్లు అతడి డైరీల్లో ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపాడో ఆ వివరాలను ఈ మాజీ సర్జన్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చి 15 ఏళ్ల పాటు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా అతడి పాపాల చిట్టా బయటపడింది. బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియదు. జోయల్ డైరీలో తమ పేర్లను చూసే ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మరం చేయగా తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. ఆ సమయంలో బాధితుల వయసు సగటున 11 ఏళ్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకైన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించానని పేర్కొన్నాడు. ఈ చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు తెలిపాడు. కొన్ని ఘటనలు మాత్రం గుర్తులేవని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజికవేత్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.